హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. జనసేనాని పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కమిట్ అయిన చిత్రాలలో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హరిహర వీరమల్లు వంటి డిజాస్టర్ తర్వాత పవన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. పవన్ లైనప్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఒకటి ఉంది. దీని తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారని అందరూ భావించారు. అయితే ఇలాంటి టైంలో పవర్ స్టార్ తన లేటెస్ట్ కామెంట్స్ తో తన సినీ కెరీర్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఇటీవల మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమా చూసిన సంగతి తెలిసిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా మెగా హీరోలంతా ప్రసాద్ ల్యాబ్ లో స్పెషల్ షో వేసుకుని సినిమా చూశారు. సినిమా కంప్లీట్ అయిన అనంతరం పవన్ మాట్లాడుతూ బ్రిలియంట్ వర్క్ అంటూ టీం అందరిని మెచ్చుకున్నారు. నాకు సక్సెస్ గురించి తెలియదు, కలెక్షన్స్ ను పట్టించుకోను, సినిమా మాత్రం చాలా గొప్పగా ఉంది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డిఓపి రవిచంద్రన్, ఎడిటర్ నవీన్ నూలీని పేరు పేరున అభినందించారు. ఇదంతా సుజిత్ క్రియేషన్ అని, ఓజీ యూనివర్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు పవన్ కళ్యాణ్. ఇలా తాను ఇకపై సినిమాల్లో కంటిన్యూ అవుతానన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు తగినంత సమయం కేటాయించలేకపోయారు. దీంతో సినిమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అయితే వీలు చూసుకుని 3 చిత్రాలకు డేట్స్ ఇచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ వచ్చారు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి పవన్ పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని అంతా అనుకున్నారు. ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో పవన్ పార్ట్ షూటింగ్ అయిన తర్వాత కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేయడంతో జనసేనాని సినిమాలకు గుడ్ బై చెప్పారనే మాట కూడా వినిపించింది. హరిహర వీరమల్లు ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీతో తన అసోసియేషన్ కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకపోతే హీరోగా కాకుండా నిర్మాతగా కొనసాగుతానని కూడా ప్రకటించారు. కానీ ఓజీ తర్వాత పవన్ తన అభిప్రాయాన్ని మార్చేసుకున్నారు. ఓజీ యూనివర్స్ కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నానని చెప్పడం అంటే సీక్వెల్లో నటించడానికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కదా. ఓజీ ఫ్రాంచైజ్ ఉంటుందని సుజీత్, తమన్ ఇదివరకే చెప్పారు. ఇప్పుడు పవన్ స్వయంగా ఓజీ యూనివర్స్ ని కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేయడమే కాదు, తన సినీ ప్రయాణంపై పరోక్షంగా స్పష్టతనిచ్చేశారు. ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సక్సెస్ ఇచ్చిన కిక్ ఆయన ఆలోచనను మార్చేసిందని అనుకోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలయ్యాక పవన్ బిగ్ స్క్రీన్ పై కనిపించరని కాస్త ఆవేదన చెందుతున్న ఫ్యాన్స్ తమ అభిమాన హీరో లేటెస్ట్ స్టేట్మెంట్ తో ఖుషి అవుతున్నారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తారని తెలిసి సంబరపడిపోతున్నారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ 2 పడవల ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.